మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ఏపీలోని గత ప్రభుత్వం ఏదైతే తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, గత ప్రభుత్వ వ్యవహారం ఏదైతే చేసిందో, గత ప్రభుత్వ పరిస్థితులపై ఎప్పటికప్పుడు దాదాపు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడి 34 రోజులు అయిపోయింది. దీంతో ఇప్పటికీ 4 వైట్ పేపర్ రిలీజ్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఏంటంటే ఏపీ పరిస్థితి మనం చూసాం. పోలవరం కావచ్చు, అదేవిధంగా ఇక అమరావతి రాజధాని అంశం కావచ్చు, అదేవిధంగా విద్యుత్ సంబంధించి కావచ్చు. ఇక లేటెస్ట్గా మనం చూసాం, మరొకటి కూడా రిలీజ్ చేశారు. ఏ రకంగా భూ కబ్జాలకు పాల్పడ్డారు ఏంటి, కింది గ్రామ స్థాయి నుంచి భూ కబ్జాలకు పాల్పడ్డారు వైసీపీ నేతలు. సో నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలా చూడలేదు, ఇలాంటి పాలన ఎప్పుడు చూడలేదు, ఈ రకంగా ధ్వంసం చేశారు. సో ఇప్పుడు ఇదంతా చక్కబెట్టడానికే సమయం సరిపోదేమో అనే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కామెంట్ చేశారు. దానికి నిన్నటి నుంచి వైసీపీ నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు. మీరు ఏం చెప్పారు, ఏం చేశారు, మీరు ఎన్నికల ముందు మీరు ఏం ప్రజలకు హామీ ఇచ్చారు, మీరు మేనిఫెస్టోలో పెట్టింది, మేము అధికారం లాగానే మేము ఏం చేస్తామని మీరు చెప్పారు, మీరు చేస్తుంది కేవలం శ్వేతపత్రాలు విడుదల చేసి జగన్మోహన్ రెడ్డిని పైన దుష్ప్రచారం చేయడం తప్ప మీరు చేసింది ఏమీ లేదు. కేవలం ఈ 34 రోజుల్లో ఒక పెన్షన్ తప్ప మీరు ఇచ్చింది ఏమీ లేదు అనేది చెప్తున్నారు. ఇక పోలవరం పైన మీరు చెప్తున్నారు దాదాపు 80% నేనే చేశానని చెప్పిన మీరు మరి 30% చేయొచ్చు కదా, ఎప్పటి వరకు చేస్తారో చెప్పొచ్చు కదా. కేవలం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు తప్ప దానికి సంబంధించి ఒక కంక్లూజన్ ఇవ్వట్లేదు అనే విధంగా వైసీపీ నేతలు మరి ప్రశ్నిస్తున్నారు. మరి వైసీపీ నేతలు ప్రశ్నించడం కరెక్టేనా? ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్తున్నారు గతంలో వీళ్ళు చేసిన నిర్వాహకం ఈ రకంగా ఉందో, ఏ రకంగా అప్పుల్లోకి కూరుకుపోయిందో రాష్ట్రాన్ని చేశారని చెప్తున్నారు. మరి వీళ్ళు ఏ రకంగా వీళ్ళు ప్రశ్నించే అర్హత లేదని చెప్పేసి టీడీపీ నేతలు నిన్న చెప్తున్నారు. సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీజేపీ సీనియర్ నాయకులు ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకులు మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఇక అదేవిధంగా ఇటు టీడీపీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు లక్ష్మణ్ గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. ఆంజనేయ రెడ్డి గారు ఏం చెప్తారో చూసాం కదా. నిన్న వైసీపీ నేతలు ప్రశ్నల దాడి అయితే స్టార్ట్ చేశారు, అటాక్ మొదలు పెట్టడం స్టార్ట్ చేశారు. అసలు మీరు ఏం చేశారు? 34 రోజులు అవుతుంది, మీరు చేసింది ఏమీ లేదు. నేను ఇంతకుముందు అన్నట్లు కేవలం 34 రోజుల్లో ఒక పెన్షన్లు తప్ప మీరు ఏం చేయలేదని, హామీలు మాత్రం మీరు మామూలుగా ఇవ్వలేదు, ఇవన్నీ అమలు చేస్తామని. అవన్నీ ఏంటి ఈరోజు గాలికి వదిలేసినట్టేనా? ప్రతిరోజు ఒక శ్వేతపత్రం విడుదల అంటారు, వారానికి ఒకటి చేసి జగన్ అది చేశారు ఇది చేశారు అని ఆయన చేయలేదు కాబట్టి ఈరోజు ప్రభుత్వం ప్రజలు కూటమికి అధికారం ఇచ్చారు. సో మీరు ఏం చేస్తారు, మీరు ఎప్పటి వరకు చేస్తారని చెప్పాలి కదా అనేది ఈరోజు ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. రాజేష్ గారు, మీకు ప్యానెల్లో పాల్గొంటున్న శ్రీనివాస స్వయం, ఒకరు శ్రీనివాస్ రెడ్డి గారు, ఒకరు శ్రీనివాస్ చౌదరి గారు, రాజకీయ పరిశీలక లక్ష్మణ్ గారు, శ్రీనివాసు భక్తుడిని, నేను ఇద్దరు శ్రీనివాసులు ప్యానెల్లో ఉన్నారు. లక్ష్మణ్ గారు రామలక్ష్మణ్ భక్తుడిని, నేను ఆంజనేయుడిని. మరి ముందుగా నా దగ్గరికి వచ్చారు. ఏమైనప్పటికీ కూడా రాజేష్ గారు చెప్పండి. ప్రభుత్వం వచ్చి మీరే చెప్పారు ఎన్ని రోజులైంది? మొన్న 12వ తేదీకి ఒక నెల అయింది, ఈ రోజు 18వ తేదీ, అంటే నెల 6 రోజులైంది. నెల 6 రోజుల్లో ప్రభుత్వం ముందు స్థిరం కావాలి కదా, ప్రభుత్వము ఏర్పాటైంది, సెటిల్ కావాలి ప్రభుత్వం. కాబట్టి ఈ నెల రోజుల లోపలే గత ప్రభుత్వం ఏమేమి చేసింది, ఏమేమి దుర్మార్గాలు చేసింది, ఏమేమి అవినీతి చేసింది అనేది మొదటి ప్రాధాన్యత వాటికే ఇవ్వాలి ఖచ్చితంగా. అది శ్వేతపత్రం రూపంలోనా లేదా పత్రికా విలేకరుల సమావేశం రూపంలోనా గత ప్రభుత్వము ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేశారు, ముందు ఏమి ధ్వంసమైందో తెలియాలి కదా. అక్కడి నుంచి ఏ విధంగా నిర్మాణం చేయాలి, ఆ ధ్వంసాన్ని నుంచి ఏ విధంగా రాష్ట్రాన్ని కాపాడాలా, అది 2వ స్థాయిలో వస్తుంది. ఈరోజు నెల 6 రోజులైన ప్రభుత్వము అనేక విషయాల మీద నిర్ణయాలు తీసుకున్నారు. సూపర్ 6 అమలు చేయడానికి సిద్ధం అవుతున్నారు. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని ధ్వంసం చేసిన వాళ్ళు, 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని నాశనం చేసిన వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఎక్కడుందండి? నెల 6 రోజులకే. గతంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమందరం కూడా గతంలో వైసీపీ ప్రభుత్వానికి సుమారు 6 నెలలు పైగా మేము వేచి చూసాం.
మేము బహిరంగంగా చెప్పాము, లైవ్ లో చెప్పాము, ఈ ప్రభుత్వానికి సమయం ఇద్దాం, కొత్త ప్రభుత్వం వచ్చింది, 6 నెలలు సమయం ఇవ్వండి. అందరూ కూడా అనుభవం లేని వాళ్ళు, ముఖ్యమంత్రికి అనుభవం లేదుగా పరిపాలనలో, మంత్రులు చాలా మంది అనుభవం లేని వాళ్ళు వచ్చారు, కొంత సమయం ఇద్దాము, తెలుసుకుంటారు, తప్పులు సరిదిద్దుతారు, ప్రజలకు మేలు చేస్తారని 6 నెలలు సమయం ఇవ్వండి. ఈరోజు ఒక్క నెలకి ఏం మాట్లాడుతున్నారండి, నెల 6 రోజులకి ఏం మాట్లాడుతున్నారు? ఇది ఒక రాజకీయ పార్టీ లక్షణం కాదు. ఇది చాలా బాధ్యత రాహిత్యము. అందువల్ల వాళ్ళు ప్రశ్నించే హక్కు లేదు, ఏమి చేసింది ఈ ప్రభుత్వం అనేది చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. మేము చాలా మేము ప్రశ్నించకుంటే ఆంజనేయ రెడ్డి గారు, ఇప్పుడు మేము ప్రశ్నించకుంటే రేపు ప్రజలు ప్రశ్నించే రోజులు వస్తాయని చెప్పేసి చెప్తున్నారు. మరి ఖచ్చితంగా ప్రశ్నించాలా రాజేష్ గారు? ప్రశ్నతోనే ప్రపంచము అభివృద్ధి చెందుతుంది, ప్రశ్నతోనే సైన్స్ అభివృద్ధి చెందింది రాజేష్ గారు. ప్రశ్నతోనే శాస్త్రీయ సైన్స్ అంతా అభివృద్ధి చెందింది. మనకు గుర్తుంది కదా, ఆయన న్యూటన్ భూమి ఆకర్షణ శక్తిని కనుక్కున్నప్పుడు ఏమి అక్కడెక్కడో పై నుంచి ఆపిల్ కింద పైకి వెళ్ళకుండా కిందకి తొందరని ప్రశ్నించాడు. ప్రశ్నించిన తర్వాత భూమి ఆకర్షణ శక్తిని కనుక్కున్నారు. సో ప్రపంచంలో ప్రశ్న లేనిదే ఏదీ లేదు. ప్రశ్నించాలా ఖచ్చితంగా, ప్రతిపక్షం ప్రశ్నించాలా, ప్రజలు ప్రశ్నించాలా, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ ప్రతిపక్షము చాలా అసందర్భంగా, చాలా అన్యాయంగా, కేవలం రాజకీయ కక్షతోటి వాళ్ళు చేసిన దుర్మార్గాలను దాపెట్టుకోవడం కోసము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దాం, ప్రశ్న సమంజసంగా ఉండాలి, ప్రశ్న అర్థవంతంగా ఉండాలి, ప్రశ్న వేసిన తర్వాత సరైన సమాధానం రావాలి. కానీ ఈ యొక్క అధికార ప్రతిపక్షంలో ఉండే పార్టీ వాళ్ళు ఏ ప్రశ్నలు వేస్తున్నారు? ఆయన నిన్నటి రోజున ఒక ఆయన సాయి రెడ్డి గారు ప్రశ్నించారు. ఆయన మా నెల్లూరు జిల్లా ఆయనే, విజయసాయి రెడ్డి గారు ప్రశ్నించారు. మీరు ఇన్ని శ్వేతపత్రాలు విడుదల చేశారు, ఈ నెల రోజులు జరిగిన విధ్వంసం మీద కూడా దౌర్జన్యాలు కూడా నేను అదే అడుగుతున్నాను. మీరు 5 సంవత్సరాలు చేసిన విధ్వంసాలు, దౌర్జన్యాలు కూడా మీరు విడుదల చేయండి, మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయండి. కాబట్టి ఇవన్నీ కూడా అర్థం లేని ప్రశ్నలు. ప్రభుత్వానికి సమయం ఇవ్వాలా, ప్రశ్నించడంలో ఎటువంటి తప్పు లేదు. ప్రశ్న ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయి, ప్రశ్న ద్వారానే ప్రపంచం అభివృద్ధి చెందుతుందనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. అందువల్ల నేను వైసీపీ నాయకులకి ఏం చెప్తున్నా అంటే, ముందు మీరు మీ ఇంటిని చక్కదిద్దుకోండి, మీకున్న సమస్యలు పరిష్కారం చేసుకోండి. మీరు ఆత్మ పరిశీలన, ఆత్మ విమర్శ లేదా పునశ్చరణ, ఏం జరిగింది ఒక్కసారి కూర్చొని మాట్లాడండి. అసలు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు, ఆయన గుర్తింపు లేదు ప్రతిపక్ష నాయకుడు అయినప్పటికీ కూడా వాళ్ళ లెజిస్లేచర్ పార్టీ కూర్చొని నాయకుడిని ఎన్నుకున్నట్టుగా కూడా ఎక్కడ వార్తలు. ఒకటి ఆంజనేయ రెడ్డి గారు, నేను ఏమంటానంటే, ఒకటి ఇట్లా ప్రతి శాఖ పైన మీరు శ్వేతపత్రం విడుదల చేసుకుంటూ పోతూ ఉన్నారంటే ఏంటంటే, ప్రజల్లో మీరు ఒక మైండ్ సెట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. అంటే ఓకే, గతంలో ఈ రకంగా అప్పులు చేశారు, సో చంద్రబాబు నాయుడు మరి ఇన్ని హామీలు ఇచ్చాడు, ఈ సూపర్ 6 మీరే అంటున్నారు, సూపర్ 6 ఉన్నాయి కదా, ఇవన్నీ అమలు చేయాలంటే కాస్త అంటే సమయం ఇవ్వాలి, మీరు ఇవ్వండి అని చెప్పే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఎందుకంటే ఇప్పుడు చేయలేకపోతున్నారు కాబట్టి కంక్లూజన్ కూడా ఇవ్వట్లేదు కదా, మీరు శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు, సో తర్వాత మేము ఏం చేస్తామనేది చెప్పట్లేదు కదా. చెప్తారండి, అదే చెప్పారు కదా, ఇది కొంత సమయం కావాలా. ఏమి చేయలేదు. ఇప్పుడు పోలవరం వెళ్ళారు ముఖ్యమంత్రి గారు, చూశారు, చాలా విధ్వంసం జరిగింది, ఏం జరిగింది చూశారు, దానికి కొంత సమయం అన్నారు. 4 సీజన్లు పడుతుందని చెప్పారు, 4 సీజన్లు పడుతుంది అది చేయడం కోసం అన్నారు. తర్వాత మిగతా అమరావతి విషయంలో చెప్పారు, దానికి ఇప్పటికే పనులు ప్రారంభించింది, జంగిల్ క్లీన్ జరుగుతూ ఉంది. తర్వాత మైనింగ్ వాటన్నిటి మీద కూడా శ్వేతపత్రం విడుదల చేశారు, ఏ విధంగా జరిగిందో వాటిని ఏ విధంగా. పోలవరం అదే చెప్తున్నారు. ఇప్పుడు మొన్న పోలవరంది మాట్లాడినప్పుడు 70% మేమే పూర్తి చేసామంటున్నారు కదా, మరి ఆ 30% మీరే చేయండి. ఎప్పుడు చేస్తారో చెప్పండి ప్రజలకు. ఇప్పుడు మీరే అన్నారు ఏపీకి 2 ఏపీ, పోలవరము, అమరావతి రాజధాని, ఈ 2 ఏపీ అమరావతి, ఈ 2 మా ముందున్న పెద్ద సవాలు పూర్తి చేస్తామని. రాజేష్, నేను ఒక్క నిమిషం అండి, నేను మిమ్మల్ని అనడం లేదు కానీ మొదటి వరకు అధికంగా ఉన్న పార్టీని నేను అడుగుతున్నాను.
నేను ఒకటే చెప్తున్నాను, నిద్రపోయే వాళ్ళని మనం లేవకూడదు, సభాయి నెయ్యాలి. కానీ నిద్రపోతున్నట్టుగా నటించే వాళ్ళని ఎవరు లేవగొట్టగలరండి? ఎవరికైనా వీలవుతుంది అంటే కావాలని నిద్రపోతున్నట్టుగా నటిస్తున్నారు. కాబట్టి ఏమి జరగద్దు, ఎంతవరకు జరగద్దు, సమయం పడుతుందనేది ప్రతిపక్షంలో ఉండే పార్టీకి, మొన్నటిదాకా అధికారంలో ఉండే పార్టీకి తెలుసు. కాబట్టి అయినా కావాలని ప్రశ్నిస్తున్నారంటే వాళ్ళు ప్రజలు తప్పుదోవ పట్టించడం కోసము చాలా స్పష్టంగా చెప్పారు. పోలవరం విషయము 4 సీజన్లు పడుతుందని చెప్పారు. వాటన్నిటిని ఇచ్చేయాలంటే కాబట్టి మనం సమయం ఇద్దాం. మీరు ప్రశ్నించుకోవడం తప్పలేదు. ముందు మీ హౌస్ ను మీరు, మీ ఇంటిని మీరు చక్కదిద్దుకోండి, ప్రతిపక్ష నాయకుడిని ఎన్నుకోండి, సమావేశం పెట్టండి. మీరు ఎందుకు ఇంత అవమానకరమైన ఓటమిని ఎదుర్కొన్నారు, ఎందుకు ఓడిపోయారు, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ప్రజలను, ఓటర్స్ ని, ప్రజాస్వామ్యాన్ని మీరు ప్రశ్నించు. ఓకే, శ్రీనివాసరెడ్డి గారు, ఏంటి వచ్చి నెలగాల ఇప్పుడు ఇంతకుముందు 34 రోజులు అంటే 36 రోజులు ఏమవుతుంది ప్రభుత్వం ఏర్పడి, అంటే మీరు అప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఇది ఎందుకు చేయలేదు, అది చేసిందే మీరు మొత్తము రోజు చెప్తూనే ఉన్నారు. ఇక్కడ ధ్వంసం చేశారు, ఇక్కడ ఈయన ఇది చేశారు, అక్కడ అది చేశారు. సో ఇది అంతా సరి చేయడానికి దాదాపు 5 ఏళ్ళు కూడా సరిపోతూ లేదన్న పరిస్థితిలో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంది. మీరు మళ్ళీ దానికి తోడు ప్రశ్నించడం, ఇది ఏమన్నా న్యాయం ఉందా? 34 రోజుల్లో ప్రభుత్వం మొత్తం చేయాలని చూస్తూ ఉన్నారు. 5 ఏళ్ళు మీకు అధికారంగా ఇస్తే మీరేం చేయలేకపోయారు, 30 రోజుల్లో ఏం చేస్తారు వీళ్ళు? ముందుగా రాజేష్ గారు, మీకు మన 6 టీవీ వీక్షకులకు, పెద్దలు ఆంజనేయ రెడ్డి గారికి, శ్రీనివాస్ చౌదరి గారికి, లక్ష్మణ్ గారికి అందరికీ కూడా శుభోదయం అండి. అసలు అధికారంలో కూటమి ఉన్నదనే స్పృహ వీళ్ళకి లేదు. అధికారం ఇచ్చింది మీకు ఎందుకండి? మీకు అధికారం ఇచ్చింది మేము మేలు చేస్తేనే ఓటేయమన్నాను అని అడిగాం. మేము మేలు చేయలేదు అనుకున్నారు, మీకు ఓట్లు వేశారు. నేను చేసిన మేలు కరెక్ట్ కాదనుకున్నారు, మీకు ఓట్లు వేశారు. ఒప్పుకున్నాడు శ్రీనివాసరెడ్డి గారు. మా మీద పడి ఏడుస్తారు. ఎందుకంటే అధికారంలో ఉంది మీరు అన్న స్పృహలోకి ముందు రండి. ఫస్ట్ అధికారంలోకి ఉన్నాము, వాళ్ళు అధికారంలోకి వచ్చామన్నటువంటి స్పృహలోకి వాళ్ళకి రాట్లా. రాకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఉంది రాజేష్ గారు. 60,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెడితేనే ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుందన్నారు. వీళ్ళు 1,40,000 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాల కింద ప్రకటించారు. దీనికి వాళ్ళు చెప్పిన ఎన్నికల ప్రచారంలో వాళ్ళు చెప్పినటువంటి కారణం ఏంటంటే సంపద సృష్టిస్తాం. సంపద సృష్టించడం చేతగాని అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి. నేను సంపద సృష్టిస్తాను, నా 40 ఏళ్ల అనుభవాన్ని నేను ఏంటో చూపిస్తాను అని చెప్పేసి అన్నారు. సంపద సృష్టిస్తానని నేను అన్న తర్వాత 2 మంత్రివర్గ సమావేశాలు జరిగినాయి. పులుసు పార్థసారథి గారు ఏమండి సంపద సృష్టిస్తా ఉన్నారు కదా అని చెప్పి మీలాంటి విలేకరి జర్నలిస్ట్ అడిగితే సంపద సంపద అన్నారు. సరే, అదే విధంగా తర్వాత సత్యకుమార్ గారిని కూడా అదే ప్రశ్న వేశారు. అవును, మా దగ్గరేమి అల్లావుద్దీన్ అద్భుత దీపాలు లేవు అన్నారు. ఇక ఇప్పుడు పెద్దల ఆంజనేయ రెడ్డి గారు విధ్వంసం మీద చర్చ జరగాలి అన్నారు. సార్, మా హయాంలో జరిగిన విధ్వంసం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 2019లో మాకు తాళాలు అప్పచెప్పేటప్పుడు ఆంధ్రప్రదేశ్ జాతీయ ఉత్పత్తి, ఆంధ్రప్రదేశ్ జీడిపి 8,73,000 కోట్లుంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేటప్పుడు 13,73,000 కోట్లు అప్పచెప్పారండి. 5 లక్షల కోట్ల అభివృద్ధి చెందింది. 5 లక్షల కోట్ల అభివృద్ధి చెందింది. 5 లక్షల కోట్ల అభివృద్ధి జరిగింది. కానీ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం చేతగాని దద్దమ్మలు చెప్పే మాటలు ఇవి. శ్వేతపత్రాలు అనేవి చేతగాని దద్దమ్మలు చేసేటటువంటి పనులు. అంటే ప్రజలకు తెలియాలి కదా మీరేం చేశారనేది. 100 కోట్లు మాత్రమే కాదు, ఒకటి మీరేం చేశారనేది ప్రజలకు వివరించాలి కాబట్టి చెప్తున్నామంటున్నారు. ప్రజల్లోకి వెళ్ళాలి. 100 కోట్లు మాత్రమే ఉన్నాయి. మీరు ఇవన్నీ కాదు నేనేమంటున్నా, మీరు నిజంగా ఇవన్నీ చేసి ఉంటే ప్రజలు మళ్ళీ మీకే పట్టం కట్టేవాళ్ళు కదా శ్రీనివాసరెడ్డి గారు. సార్, 100 కోట్లు మాత్రమే ఉన్నాయి. దానికి కూడా వస్తాను సార్. 100 కోట్లు మాత్రమే ఉన్నాయి. పైగా
ఇంకెక్కడ కూడా అప్పు పుట్టేటటువంటి అవకాశం కూడా లేకుండా చేశామని చెప్పేసి యనమల రామకృష్ణుడు గారు ప్రకటించింది నిజమా కాదా? అది ఈనాడు పత్రికలో వచ్చింది నిజమా కాదా? అలాంటి ఆర్థిక దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గాడిలో పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, అవునా కాదా? మేము ఓడిపోయాము అంటే అబద్ధాలు అనేది పదే పదే నమ్మటం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అలవాటు. శ్రీనివాసరెడ్డి గారు, ఒక విషయం, మీరు ప్రజల్ని అవమానపరచకూడదు. శ్రీనివాసరెడ్డి గారు, దయచేసి ఒక విషయము. శ్రీనివాసరెడ్డి గారు, మీకు ఓట్లు వేస్తాయి ప్రజలు, తెలివివంతులు. సో మీకు ఏ లేదంటే వాళ్ళు ఇట్లాంటి మాటలొద్దు. ప్రజలు అన్ని గ్రహిస్తుంటారు. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఏం చెప్పినా, మీడియాలో ఎన్ని కథనాలు ప్రసారాలు చేసినా గ్రౌండ్ లెవెల్లో ప్రజలు అన్ని గమనిస్తుంటున్నారండి. ప్రజలంతా పిచ్చోళ్ళు కాదు. ఒక్క మాట నేను చెప్తాను. ఈ శ్వేతపత్రాల డ్రామా ఏంటంటే, వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 జోలికి రాలా. ఇప్పటి వరకు సూపర్ 6 లో లేదు. మీరు చెప్పాలనుకుంటే చెప్పండి. ఇవన్నీ కూడా ఏమంటారు, అవాయిడ్ చేయడానికి ఈ శ్వేతపత్రాల పేరుతో వీళ్ళు కాలక్షేపం చేస్తున్నారు అనేది అది చెప్పండి తప్ప మేము అది చేసాము ఇది చేసాము. ప్రజలు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో కూడా ప్రవేశపెట్టలేదు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని ఎందుకు వాయిదా వేస్తున్నారో శ్రీనివాస్ చౌదరి గారు, ఆంజనేయ రెడ్డి గారు నాకు సమాధానం చెప్పాలి. అది మరో 4 నెలల పాటు పొడిగిస్తున్నారంట. అంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ గాని ప్రవేశపెడితే, ఇప్పుడు గాని బడ్జెట్ ప్రవేశపెడితే వీళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలకు దేనికి ఎంత కేటాయిస్తున్నామో చెప్పాలి. కాబట్టి ప్రజల నుంచి తప్పించుకోవడానికి, ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకోవడానికి చేసేటటువంటి డ్రామాలు ఎంతో కాలం చెల్లవు. ఓకే, ఒకటి శ్రీనివాస్ చౌదరి గారు, శ్రీనివాస్ చౌదరి ఒక పాయింట్. ఇప్పుడు సరే మీరే అన్నారు, సరే రాష్ట్రాన్ని అసలు ఇప్పుడు చక్కదిద్దే సమయం సరిపోతో, 5 ఏళ్ళు సరిపోతో లేదన్న టైంలో ఈ శ్వేతపత్రాలు ఎందుకండి? దీనివల్ల ఏంటి? ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఈ గత ప్రభుత్వంలో చేసే నిర్వాహాన్ని ప్రజలకు వివరించాలనుకుంటున్నారు. సరే ప్రజలు అన్నీ చూశారు కదా, ప్రజలు చూసే మీకు పట్టం కట్టారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా దీనికి కేవలం ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు? ఇదంతా ఏంది? జగన్మోహన్ రెడ్డి దూషించడానికి, మీరు ఇచ్చిన హామీలు డైవర్ట్ చేయడానికి, సో ఇటువైపు తీసుకెళ్తున్నారు అనేది ఈరోజు వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మీరు చేసింది ఏంది? 34లో కేవలం ఒక పెన్షన్లు తప్ప ఇచ్చింది ఏం లేదు. ఎన్నికల ముందు మీరేం చెప్పారు? మేము అధికారానికి వచ్చిన వెంటనే మేము ఏ రకంగా అమలు చేస్తాం, మేము చెప్పినవి అనేది అన్నారు. ఆ ఒక్కదాంతో ఆపేసి జగన్ పైన విమర్శలు చేయడం మొదలుపెట్టారు. అజయ్ గారు, మొదట మీకు 60 ప్రేక్షకులకి, అనలిస్ట్ బాలలక్ష్మి గారికి, అలాగే బీజేపీ నేత ఆంజనేయ రెడ్డి గారికి, వైసీపీ నేత శ్రీరామ్ గారికి నమస్కారం. పచ్చకామర్లో ఉండేవాడికి లోకమంతా పచ్చ కనబడుతుంది. శ్వేతపత్రాలు ఎందుకు చేశారో సీనియర్ జర్నలిస్ట్ మీకు తెలుసు. పంచభూతాలని మింగేసిన గత ప్రభుత్వం ఎందుకు మింగేశారో చెప్పాలి. రెండో విషయం ఏంటంటే, ఈ అధికారం ఇచ్చింది ప్రజలే, జగన్మోహన్ రెడ్డి గారు వైస్ ప్రభుత్వం కాదు. ఆ ప్రజలకు జవాబుదారంగా ఉండాలి. వ్యవస్థను విధ్వంసం చేయడం అంటే ఇది 14 లక్షల పైసలకు జీడీపీ ఉండిందంట. మరి 14 లక్షల కోట్ల రూపాయలు గంప చేశారు సార్. రాష్ట్రంలో కలెక్టర్ ఆఫీసులు, పార్కులు, ఎంఆర్ఓ ఆఫీసులు, గవర్నమెంట్ అన్ని తగలబెట్టారు సార్. చాలా సాధారణంగా, ఎందుకంటే పెద్దవారు మీకు అనేది తెలిసి మీరు మాట్లాడాలి. లేకపోయినా వైసీపీ వాళ్ళు అబద్ధాలు చెప్పని మీకు ఇస్తా ఉంటారు. చెప్పండి, తప్పలేదు. కాకపోతే ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన విధ్వంసాన్ని కళ్ళకు కట్టిన చూపిస్తా ఉంటే ఇది విధ్వంసం కాదంటే ఎట్లా? పుట్టిన బిడ్డ 34 రోజులు పరిగెత్తండి, ఒలింపిక్ గోల్డ్ మెడల్ కొట్టండి, ఐఎస్ఎఫ్ చేయండి. ఏంటి నాకు అర్థం కాల. ఇదేంటి వ్యవస్థలా, లేకపోతే ఏమన్నా ఆంపట్టం చేసే వ్యవహారాలా? అంటే కొత్తగా ముఖ్యమంత్రి కాలేదు కదా చంద్రబాబు నాయుడు. ఇప్పుడు కొత్తగా ఏమి ముఖ్యమంత్రి అయ్యలేదు, అవ్వలేదు. కొత్తగా ఏమి రాష్ట్రాలు పాలించట్లేదు, గతంలో ఉన్నారు. వీళ్ళు అదే అంటున్నారు కదా, 40 ఏళ్ళు ఇండస్ట్రీ అన్నారు, 3 సార్లు ముఖ్యమంత్రి, ఇప్పుడు 4వ సారి అయ్యారు. ఇవన్నీ తెలియదా అని? అదే అవును, ఆయన ముఖ్యమంత్రి ప్రజలు ఆశీర్వదించారు, ఆయన అయ్యాడు. రాష్ట్రంలో పరిస్థితులు కనుక్కోవాలి కదా. ఏ ఖజానా డబ్బులు ఉన్నాయి, బ్లీచింగ్ పౌడర్ కూడా డబ్బులు లేవు, బ్లీచింగ్ పౌడర్ కూడా ఎనర్జీ ఫండ్స్ లేవు. సో మొత్తంగా మీరు ఈ లక్షల కోట్ల రూపాయలు మింగేసే తిమింగలాలు మీరు దేవుని చేపేసి కూర్చోన్నాం. మిమ్మల్ని నుంచి పట్టి లాగాలి కదా, అది తీసుకురావాలి కదా. మేము ఎక్కడ సంక్షేమ కార్యక్రమాన్ని అభివృద్ధి వైదేట్లా పొలం కంప్లీట్ చేస్తాను, అమరావతి పూర్తి అవుతా ఉంది, 4 ఏళ్లలో అన్ని పూర్తి చేసి ఎలక్షన్కి వస్తున్నాం. ఇంకో విషయం కూడా ఏంటంటే, మీరు చెప్పింది పెన్షన్లు ఇస్తారు తప్ప మీ పప్పులు కట్టే ముందు మీ 3,000 బటన్ నొక్కారు ముఖ్యమంత్రి గారు. డబ్బులే ఇంతవరకు ఇవ్వాలా, మేము ఇచ్చాం. అందరూ పెన్షన్లు పాత భాగంలో కల్పించాం. సూపర్ 6 అమలు చేస్తున్నాం. 1వ తారీఖు నుంచి ఆగస్టు నుంచి బస్సులు ఫ్రీ ఇస్తున్నాం. తల్లికి పోతున్న కార్యక్రమాలు పెడుతున్నాం. సార్, సంక్షేమ అభివృద్ధి 2 ప్యారల్ గా వెళ్తా ఉంది. ఇది కనపడేవాళ్ళు కనపడుతుంది.
బ్లూ మీడియా వాళ్ళకి సాక్ష్యం కనపడదు. కాకపోతే మీరు చేసే విమర్శలు సత్య విమర్శలు అయ్యి ఉండాలి. అది రాష్ట్రం ఉపయోగపడాలి. ప్రతిపక్ష హోదా లేదని అనట్లేదు కానీ అంటే శ్రీనివాస్ చౌదరి గారు ఏంటి సూపర్ 6 ఇవి ఎప్పుడు ఫస్ట్ నుంచి అంటే ఆగస్టు 1 నుంచి అమలు చేస్తున్నారా? ఆగస్ట్ 15 నుంచి అమలు చేస్తున్నారు సార్. బడ్జెట్ ఓటాన్ అకౌంట్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే నిన్న సాయంత్రానికి వైసీపీ పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అయిపోయింది, టైం అయిపోయింది. మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇస్తున్నారు, చాలా క్లియర్. మాకు నిధులు ఇచ్చిన తర్వాత ఫుల్ బడ్జెట్ అప్డేట్ పెట్టాలని చెప్పి చాలా క్లియర్ గా ఉంది. ఈ 2 రోజులు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడతాను అయిపో సార్. 1 నెల 2 నెలలు మళ్ళీ ఫుల్ బడ్జెట్ పెట్టచ్చు. మేమే ఎక్కడ తప్పించుకోవట్లా. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులన్నీ కూడా తెలియజేయాలి. ప్రజల అధికారానికి ఎందుకు విధంగా కుట్రలు చేశారో చెప్పాలి. ఓటేంటంటే ఇక్కడ బాధపడేందంటే వైఎస్ఆర్ మా తప్పులు బయటపడిపోతున్నాయి. మేము గనులు ఎంత తినేసాం, ఇసుకలు ఎంత తినేసాం, విద్యుత్ 9 సార్లు ఛార్జీలు పెట్టి 1,30,000 కోట్లు ఎలా తినేసాం చెప్పేస్తాం జనాలకి. ఇది మీ ఇంట్లో కాపాడుకుంటూ వచ్చాం కదా. మా సంస్థలకి, మా బంధువులకి, మా కుటుంబ సభ్యులకి పదవులు ఎలా ఇచ్చారు? కాదు శ్రీనివాస్ చౌదరి గారు, ఒక పాయింట్. శ్రీనివాస్ చౌదరి గారు, ఇప్పటికీ మనం చూసాం ముఖ్యమంత్రి 4 శ్వేతపత్రాలు విడుదల చేసినప్పుడు ఏ రకంగా రాష్ట్రాన్ని ఏం చేశారు, ఏంటి ధ్వంసం చేశారు, సరే ఏం చెప్తారో అది మీరు ఇష్టం, కానీ ఏం చేశారు అన్నారు. ఇప్పుడు ఈ హామీలు అమలు చేసే పరిస్థితి ఉందా అని, రాష్ట్ర బడ్జెట్ ఉందా, రాష్ట్రంలో బడ్జెట్ ఉందా, ఏం చేయబోతారు ఏంటి? మీరే అంటున్నారు 2 లక్షల కోట్ల అప్పులు ఉంది, చాలా కష్టంగా ఉంది అనే విధంగా. ఇది సాధ్యమవుతుందా? ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలు మామూలు హామీలు కాదండి సార్. ఒక్కటి మాత్రం నిజం సార్ విజయ్ గారు. ఇంతకుముందు శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ పత్రికా విలేకరులు మాట్లాడేటప్పుడు కొన్ని క్వశ్చన్లు వేసారు సీఎం గారిని, నవిగుమ్మని అయిపోయారండి. కొంచెమన్నా జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుమానం ఉందా సార్? 6 ఏళ్ళుగా ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టారు సార్? ఇలాంటి ప్రశ్నలు ఎదుర్కొన్నారు సార్? దమ్మున్న నాయకుడు చంద్రబాబు నిలబడ్డారు సార్. నిలబడి మీకు చెప్పాడు సమాధానం, మేము అమలు చేస్తాం. నవ్వలేదండి, ప్రతి ఒక్కటి అమలు చేస్తాము. వాళ్ళకు వ్యంగ్యాసాలు కనబడుతుంటాయి. ఇప్పుడు నవ్వులు పాలయ్యారు, ఇలా నవ్వించే నవ్వులు పాలయ్యారు. గుర్తించకుండా రాకుండా అనుమరాహిత్యంగా బిహేవ్ చేస్తే మేమేం చేయలేం. పత్రికా విలేకరుల సమావేశం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా పెట్టారా ముఖ్యమంత్రి అయిన తర్వాత? పంచాయత్ సవాల్ సింహం, పులి అయ్యో చెప్తారు కదా, మరి ఆ పులి సింహం ఎక్కడ తక్కువ ఉంది? ప్రజాప్రస్థానం ఎందుకు వాయిదా తీసుకున్నారు? బెంగళూరు ఎందుకు పారిపోయారు? రాజేష్ గారు ఇక్కడ విషయం సార్, జనాలు గుణపాఠం చెప్పినా కూడా ప్రతిపక్ష నాయకులుగా ఉన్న వాళ్ళు గుర్తు రాకపోతే మేమేం చేయలేం. మేము సద్విమర్శలు సేకరిస్తాం. మా ఎన్డీఏ కూటమి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ పూర్తి స్టేట్ ని గౌరవిస్తాం. ఎవరు విమర్శించినా ఎవరు సద్విమర్శలు తీసుకుంటాం, అనుభవంగా పట్టుకుంటాం. ఇంకా రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలన చేయడానికి రెడీగా ఉంటాం. కాకపోతే హేళన పరంగా కించపరిచే విధంగా వాళ్ళ భాషా సంస్కృతి మారకపోతే నేనేం చేయగలం? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆంజనేయ గారు చెప్తూ మాట చెప్పారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉంటుందా సార్? నాకు అనుమానంగా. ఒకటి వీళ్ళు ఏమంటున్నారంటే, మీరు ఇప్పుడు ఎన్నికల ముందు ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి ఏవైతే హామీలు ఇచ్చారో, జగన్ రెడ్డి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాల కన్నా ఎక్కువ మేము ఇస్తాము అని చెప్పారు. ఈ రోజేమో మీరు ఖజానా లేదు మా దగ్గర, కష్టము అనేది. మేము అనట్లేదు ఖజానా లేదనట్లేదు. వాళ్ళకి సిగ్గు లేకుండా అన్నారు డబ్బులు లేవు, 100 కోట్లు పెట్టారు. మేము అనట్లేదే, పెట్టుకోగలం. మేము చెప్పిన ప్రతి హామీ ఇవ్వగలం సార్. 3 నెలలు బకాయిలు కూడా కల్పించాలని ఇచ్చాం కదా సార్. ప్రజలకు చెప్పిన ప్రతి మాటకి సమాధానం ఇస్తున్నాము, సమాధానం పరుస్తాము. లేని పక్షంలో మీలాంటి జర్నలిస్ట్ అడిగేది హక్కు కూడా ఇస్తున్నాము. మీరు అడిగితే 41 నోటీసులు, హౌస్ అరెస్టులు, జైలు మేము చేయట్లా. ప్రశ్నించమని అడుగుతున్నా, ప్రశ్నించమని చెప్పని చెప్తున్నా, సూచన ఇవ్వమని చెప్తున్నాం. మేము అలా విధ్వంస పరిపాలన చేయలే. జనానికి తెలియదు, తేడా కనపడదు. ఇప్పుడు మీలాంటి జర్నలిస్ట్ గా పరిశీలిస్తున్నారు, సమాధానం చెప్తాం. చెప్పాలి మా బాధ్యత. ప్రజల కోసం 164 సీట్లు ఇచ్చింది, ఒళ్ళు దగ్గరకు పెట్టుకుని పరిపాలన చేయమని చెప్పి మేము ప్రజల కోసం పడతాం, కష్టపడతాం కూడా, సేవ చేస్తాం కూడా. మా బాధ్యత అది. అంతేగాని 150 సీట్లు ఎవరు వీగిపోయి ల్యాండ్ శాండ్ మైండ్ పోయినా కాకుండా ప్రపంచంలో ఎక్కడ లేని దోషం చేసిన రాష్ట్రం ఇది చూస్తున్నాం. అప్పులు పాలైపోయిన రాష్ట్రానికి జీడీపీ రేటు పెరిగిందంటే ఏమవుతుందో చెప్పాలి, నాకు అర్థం కాలేదు. శ్రీనివాస్ రెడ్డి గారు నాకు గౌరవం, కానీ వైసీపీ ప్రెస్క్రిప్ట్ మీరు చెప్తే సార్ నాకు అర్థం కాలేదు. కొంచెం వాస్తవాల దగ్గర మాట్లాడారు అంటే ఏంటి, ప్రశ్నించొద్దంటారా? కాదు ఇప్పుడు వాళ్ళు ప్రశ్నించొద్దంటారా మిమ్మల్ని? సార్ నేను ప్రశ్నించమని అడిగాను రాజేష్ గారు. నేను కూడా తెలుగులోనే చెప్పాను. పూర్తి కూడా ప్రశ్నించి అడిగాను. మంచి సూచనలు తీసుకుంటాం. రాష్ట్రంలో ఆయన అసెంబ్లీకి ఆంజనేయ రెడ్డి గారు ఇంత ముందు అన్నారు, అసలు వైసీపీని ప్రశ్నించి అక్కెక్కడిది, వైసీపీ నేతలు ప్రశ్నించి అక్కెక్కడిది. టైం ఇస్తాం మాట్లాడమని శాసనసభలో ఏం మాట్లాడతాం మాట్లాడమని చెప్పండి. స్క్రిప్ట్ లేకుండా ఈ గతంలో మీకు విషయం చెప్పాలి. ఆయనకు ఒక స్పీచ్లు రాసిన ఒక నాయకుడు ఉన్నాడు, గత 5 ఏళ్ళుగా రాసిన నాయకుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన కాలు కొనిపిస్తే కొన్ని జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈయన ఈ ప్రజలకి ఏం చేస్తాడు, జనాలకి ఏం చేస్తాడు చూసే జనాలంతా కూడా సరే ఓడిపోయిన పార్టీ గురించో లేదా ఇంకో దాని గురించో మేము వాడదలుచుకోవాలా. మా ముందు చాలా పెద్ద కర్తవ్యాలు ఉన్నాయి. మేము రాజధాని పోలవరం నిర్మించేతో పాటు మేము ఏమైతే చెప్పాయో దాన్ని సుస్థితితో అమలు చేయడానికి రెడీగా ఉన్నాం. బడ్జెట్ లేదు, డబ్బులు లేదు మేము అనట్లా. వాళ్ళగా అయ్యో డబ్బులు లేవే, ఖజానా ఖాళీ అయిందే, 100 కోట్లు ఇచ్చినవి మీ
పేదలు అరవదలుచుకోవాలా? మేము ఏ విధంగా చేస్తామో, ఏ విధంగా సమస్య తీసుకుంటామో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఏ విధంగా ముందుకెళ్తాయి. ఇప్పుడు వాళ్ళు అదే అంటున్నారండి. ఇప్పుడు కేంద్రంలో చంద్రబాబు నాయుడు చాలా కీలకంగా ఉన్నారు. ఈ రోజు కేంద్రంలో ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఉందంటే అందుకు చంద్రబాబు నాయుడు కీలక రోల్ పోషిస్తున్నాడు, ఈయన మద్దతు ఉంది. సో ఈ సమయంలోనే కదా మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, ప్రత్యేక హోదా డిమాండ్ పెట్టిన ఈ ప్రత్యేక హోదా వస్తే ఈ కష్టాలన్నీ ఉండవు కదా మనకనేది. సార్ ఇప్పుడు సమన్వయ కమిటీ కూర్చొని 3 పార్టీ అధికారులకు వచ్చి 4 రోజులు అయింది. అప్పుడే మీరు కర్రలు ఎత్తుకోండి, కత్తులు ఎత్తుకోండి అంటే వాళ్ళ మైండ్ సెట్లో మేము పట్టదలుచుకోవాలా? 2 మాకు ఇవ్వాల్సిన అభిప్రాయాలు బ్రహ్మాండంగా మా 3 పార్టీలు, జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ నాయకులు చాలా స్పష్టంగా ఉన్నారు. కేంద్రం నుంచి వాళ్ళు నిధులు ఇస్తామని ఖచ్చితంగా చెప్తున్నారు. నిన్న కూడా చెప్పారు. బడ్జెట్ వాయిదా చేయడానికి కూడా కారణం అదే. భారీగా ఆ తెలుగు రాష్ట్రాలకు ఇవ్వాలని ఆలోచన ఉంది. కేంద్రం నుంచి కమిషన్ కూడా వస్తుంది 5 మందితో. రాష్ట్రంలో కూర్చొని డిస్కస్ చేయబోతారు. 2 విభజన అంశాలు కూడా డిస్కస్ చేయబోతారు. తొందరలో మోడీ గారు కూడా విభజన అంశాల పైన 2 తెలుగు రాష్ట్రాల నాయకులతో కూర్చోబోతున్నారు. ఇది చాలా మార్పులు కూడా ముందుకెళ్తున్నాం. మేము ఎక్కడా కూడా ఏ విషయం కూడా కాపాడుకోవాలి, కాదలుచుకోవాలి. అన్ని కూడా నెరవేర్చి తీరుతాం. ఆ రోజు నెరవేర్చిన మీరు అడగండి, చొక్కా పట్టుకోండి. లక్ష్మణ్ గారు, ఏంటి ఇక ఈ శ్వేతపత్రాలు, ఈ వైట్ పేపర్లతోటే కాలయాపన చేసే అవకాశం ఉందంటారా? లేక సూపర్ 6 హామీల అమలు ఇక మరికొన్ని ఇచ్చారు, ఇవన్నీ సాధ్యమయ్యే అవకాశం ఉంటుందా? చేయగలరా చంద్రబాబు నాయుడు గారు? ఏం చెప్తారు చెప్పండి. సాధ్యాసాధ్యాలని పరిశీలిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. మరి ఏమాత్రం హామీ ఇచ్చిందో ఆ అంశాలైతే ఇంకా చంద్రబాబు నాయుడు బయట పెట్టలేదు. అవును, వెళ్తున్నారు, కలుస్తున్నారు, వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వము ఆ సంక్షేమ పథకాలకే నిధులు లేని పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకా అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులు అంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఒకవేళ మళ్ళా ఆస్తులు తనఖా పెట్టాలా, అప్పులు తెచ్చుకోవాలంటే నాకు తెలిసి ఎక్కడ ఆస్తులు మిగిలి ఏమి లేవు, అన్ని అయిపోయి. ఈ ప్రభుత్వం మళ్ళీ ఆస్తులు తనఖా పెట్టి తెచ్చేటువంటి పరిస్థితి వాళ్ళు లేదు. ఎక్కడన్నా ఉంటే కదా ఏం మిగిలిచ్చారు? ఈ పరిస్థితుల్లో కేంద్రం ఆదుకోవటం మినహా రాష్ట్రాన్ని ఇక వేరే ప్రత్యామ్నాయమే కనపడలేదు. ఎప్పుడు కూడా ఉన్న ఫలంగా సంపద సృష్టించి దాని వలన ఆదాయ వనరులను పెంచుకుంటాము అంటే సంపద సృష్టి అన్నది 30 రోజుల్లోనో 40 రోజుల్లోనో జరగదు, సంవత్సరాలు పడుతుంది. సో 5 సంవత్సరాల్లో సంపద సృష్టించి కొన్ని పరిశ్రమలు వచ్చి సంపద సృష్టించి పెరగాలి అంటే కనీసం 3 సంవత్సరాలు కావాలి. అప్పటి వరకు ఏం పెరగదు. ఈ రెవెన్యూ లోటు ఏదైతే ఉందో అది పెరిగేటువంటి అవకాశాలు లేవు. జీడిపి అన్నదే మన మిత్రుడు చెప్పినట్టు, వైఎస్ఆర్సీపీ మిత్రుడు, ఒక కరోనా సమయంలో తప్ప జీడిపి అన్నది రెగ్యులర్, అది నిరంతర ప్రక్రియ, అది పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు, ప్రత్యేక కారణాలు ఉంటే తప్ప. అది ఏ రాష్ట్రంలో అయినా, ఈవెన్ దేశంలోనైనా. దాన్ని అయితే పడిపోకుండా నిలబెట్టడం అనేది ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా వ్యవహరించారు కాబట్టి జీడిపి పడిపోలేదు. మనం గత ప్రభుత్వాన్ని అన్ని తప్పులు చేశారని చెప్పడానికి లేదు. మరి ఈ ప్రభుత్వం ఏం చేయబోతుంది ఇప్పుడు? ఓకే, శ్వేతపత్రాలు ప్రజలకు వాస్తవ పరిస్థితుల్లో ప్రభుత్వం మారిన తర్వాత వాస్తవ పరిస్థితులు ఏమున్నాయి అనేది చెప్పడంలో తప్పు లేదు, చెప్పాలి కూడా. అయితే చెప్పిన తర్వాత ఈ యొక్క ఎన్డీఏ కూటమి యొక్క ప్రభుత్వ ప్రణాళిక ఏంటి? ఓకే, ఈ తప్పు జరిగింది, ఈ నష్టం జరిగింది, ఈ డిపార్ట్మెంట్ లో ఇవన్నీ జరిగాయి, పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఆర్థిక సంక్షోభంలో ఉన్నాము చెప్పడం వరకు కరెక్టే. బట్ ఏం చేయబోతున్నారు, ఎలా సర్దుబాటు చేయబోతున్నారు, కేంద్రం ఏమైనా ఏ వాటికి నిధులు ఇవ్వబోతున్నది, ఏ వాటికి ప్రతిపాదనలు పంపాము అన్నటువంటి అంశాలను కూడా ప్రజలకు చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు అదే కదా వీళ్ళు అంటుంది కూడా, మీరు ఏం చెప్పట్లేదు, చెప్పాల్సి వస్తుంది. అయితే ఏంటంటే ఇంకా అధికారులు సీట్లలో కూర్చొని ప్రణాళికలు రూపొందించేటువంటి పరిస్థితి రాలేదు. ఎందుకంటే బదిలీలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే ఒక్కసారిగా పరిపాలనలో సంస్కరణలు తీసుకురావాలి, పాత యొక్క అధికారులు మనకేం సహకరించరు అనేటువంటి అభిప్రాయంతో అందరి మారుస్తున్నారు, తీసుకొస్తున్నారు. కొంతమంది సెంట్రల్ నుంచి కూడా తెచ్చుకుంటున్నారు. అది సెట్ కావాలి. అది సెట్ కావడానికి సమయం పడుతుంది. సెట్ అయిన తర్వాత ఇప్పుడు బాధ్యత గల అధికార సీట్ లో ఉంటే నువ్వు ఈ ప్రణాళిక రూపొందించు అంటే రూపొందిస్తాడు. ఆడేవాడు ఇన్ఛార్జ్ కూర్చొని వాడేం చేస్తాడు? ఏం చేయలేడు. నేను ఇన్ఛార్జ్ కూడా చెప్పలేదు.
అలాగే గత ప్రభుత్వంలో ఉన్న అధికారుల మీద అపనమ్మకం ఏర్పడింది వీళ్ళకు. కాబట్టి వాళ్ళని నమ్మనప్పుడు కొత్త వాళ్ళు రావాలి. ఇవన్నీ కాస్త టైం, ఒక 6 నెలల పాటు మనం ఆగి 6 నెలల తర్వాత మీరు లక్ష్మణ్ గారు పరిశీలించి విమర్శలు చేయొచ్చు. లక్ష్మణ్ గారు ఒక పాయింట్ ఇక్కడ మీరు ఏమన్నారంటే, ఇప్పుడు కొత్తగా చేయడానికి లేదు, ఇప్పుడు నిధులు కావాలంటే ఖచ్చితంగా కేంద్రం ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి కేంద్రం నుంచి మరి ఏం హామీ ఉందో ఏంటో తెలియదు ముఖ్యమంత్రికి మీరు అన్నారు. సో కొత్తగా కేంద్రంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏం కాదు, ఇది 3 ఏళ్ళుగా వాళ్ళే ఉన్నారు. 2014లో ఆ రోజుల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. సో అప్పుడు మోడీ ప్రధానిగా ఉన్నారు. సో అప్పుడు రాని నిధులు ఇప్పుడు వస్తాయి అనుకుంటున్నారా? ఎట్లా అది కరెక్ట్ కాదు. అప్పుడు రాని నిధులు ఇచ్చారు, ఇవ్వలేదని ఎవరు చెప్పారు? 2014లో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి, తర్వాత పోలవరంకి, రాజధాని అమరావతికి నిధులు ఇచ్చారు. కాకపోతే ఆ నిధులు సక్రమంగా వినియోగించకుండా ఇతర అవసరాలకు బదిలీ చేసుకున్నారు. కాబట్టి దాన్ని అప్పట్లో విమర్శ చేశారు. ఏటీఎం లాగా వాడుకున్నారు మా నిధులు అని. దేనికి కేటాయిస్తే దానికే ఖర్చు పెట్టాలి కదా. అవును, మళ్ళించారు కదా, మళ్ళించింది వాస్తవం కదా. దాని మీద రికార్డులు చూపించామంటే చూపించలేదు. ఢిల్లీ నుంచి ఒక కమిటీ వచ్చి కూర్చుంటే కూడా వాళ్ళకి సరైన సమాధానం చెప్పలేదు. తర్వాత ఏమైంది? పొత్తు పెడిసి కొట్టింది. 1.5 సంవత్సరం ముందే అంటే ఇచ్చారు. మీరు అన్నది కరెక్టే, అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లే ఏపీకి ఇచ్చారు. కానీ ఏపీ విడిపోయిన రాష్ట్రం కదా, సో దానికి ప్రత్యేక నిధులు ఏమి ఇవ్వలేదు కదా. ఇప్పుడు రాష్ట్ర విభజనలో అంశాలు అవి ఇవ్వలేదని అంటున్నారు కదా. నిధులు ఇవ్వలేదంటారు ఏంది? 2014 నుంచి 2019 వరకు, అంటే 18వ సంవత్సరం వరకు 4 సంవత్సరాల పాటు నిధులు ఇచ్చారు. ఇచ్చిన నిధులను డైవర్ట్ చేశారు. రాజధానికి 9,000 కోట్లు ఎలా ఖర్చు పెట్టారు? మరి వీళ్ళ దగ్గర ఎక్కడ ఉన్నాయి? ఖర్చు పెట్టారు కదా. పోలవరానికి ఎలా 70% ఎలా పూర్తి కాగలిగింది? నిధులు ఇచ్చారు కదా. వెనకబడే జిల్లాలకు నిధులు ఇస్తే దాన్ని వేరే వాటికి వాడుకున్నారు. పోలవరం కేవలం చంద్రబాబు హయాంలోనే 80% అయిందంటారా, 70% అయిందంటారా? తర్వాత వైసీపీ హయాంలో కాలేదంటారా? వైసీపీ హయాంలో కూడా అయ్యింది. క్లస్టర్ గ్రేట్లు ఇవన్నీ పెట్టారు, వాళ్ళు కూడా ఖర్చు పెట్టారు కదా. కాకపోతే డయాఫ్రమ్ వాళ్ళు అది కూలిపోవడము, తర్వాత కాపర్ డ్యామ్ సీపేజ్ రావడము, ఇవన్నీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి తప్ప, దాంతో ఆగిపోయింది తప్ప నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వక కాదు. ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా ఆపలేదు. ఇప్పుడు నిధులు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వము లెక్కలు అడిగేటువంటి, అక్కడ కూడా ఫైనాన్స్ డిసిప్లిన్ ఉంటది కదా. అంటే నువ్వు ఊరికే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి నాకు ఒక 10 లక్షల కోట్లు పంపించండి అంటే పంపించేసి ఇటు చెక్కు రాసి ఇచ్చేస్తారా? సిస్టమ్ ఉంటది కదా, ఫైనాన్షియల్ సిస్టమ్. స్టెప్ బై స్టెప్ నిధులు ఇస్తారు, దానికి లెక్క చెప్పాలి కదా. లెక్క చెప్తే మళ్ళీ ఇస్తారు. దానికి లెక్క చెప్పకపోతే మళ్ళీ ఎట్లా విడుదల చేస్తారు? చేయరు. అంత ఈజీ కాదు అది, ఏ రాష్ట్రానికి అంతే. అందువలన ఇప్పుడు ఈసారి కమిట్మెంట్ తో, ఎందుకంటే అప్పటి పరిస్థితుల కంటే ఇప్పుడు బీజేపీ పరిస్థితి మెరుగుపడింది రాష్ట్రంలో. వాళ్ళు కూడా 2029లో టార్గెట్ పెట్టుకోవాలని చూస్తున్నప్పుడు ఖచ్చితంగా కేంద్రంలోని బీజేపీ నాయకత్వం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క బీజేపీ నాయకత్వం కంటే కేంద్రంలోని బీజేపీ నాయకత్వానికి ఖచ్చితంగా ఆ యొక్క కమిట్మెంట్ ఉండాలి. రాష్ట్రం నష్టపోయింది 10 సంవత్సరాలుగా అనేటువంటి భావన ప్రజల్లో ఉండినప్పుడు అభివృద్ధికి కావలసిన నిధులు ఎంత మేరకు ఇవ్వాలనో సాధ్యాసాధ్యాలను పరిశీలించి వీలైనంత త్వరగా ఇవ్వాలి. మళ్ళీ కాదు, ఒకటి లక్ష్మణ్ గారు, ఒకటి ప్రత్యేక హోదా అనేది డిమాండ్ మళ్ళీ ఏమైనా తెరపైకి వచ్చే అవకాశం ఉంటుందా? అంతెందుకు ఆ నిధులు మన ప్రత్యేక హోదా ఇవ్వరండి, ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరు, ఇవ్వడానికి వీలు కాదు. బీహార్ ప్రభుత్వం కూడా పార్టీ పరంగా పంపింది, కానీ జనంలో, ఎందుకంటే ఎన్నికలు రాబోతాయి సంవత్సరంలో కాబట్టి ఏదో చెప్పుకోవడానికి తప్ప. ఇప్పుడు నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత ఒక సిస్టమేటిక్ గా ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఏర్పాటు చేసుకుని ఏ రాష్ట్రాలకు ఎంత వాటా ఇవ్వాలా అన్ని ఇస్తూ ఉన్నారు. ప్రత్యేక హోదా వలన ఉరగబెట్టేది ఏం లేదు, సబ్సిడీలు వస్తాయి అంతే. వాటి బదులు మేము ఇస్తాము నిధులు అని చెప్తున్నారు కదా, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామంటున్నారు కదా. ఇప్పుడు ఒక పరిశ్రమ రావాలి అంటే ఆయనకు ఏమి ఇవ్వాలి అనేటువంటి అవన్నీ కూడా కేంద్రం ఏమి ఇవ్వాలో ఇస్తుంది, రాష్ట్రం ఏమి ఇవ్వాలో ఇస్తున్నప్పుడు వారికి హోదాతో పని ఏముంది? ఇంకా
హోదా అనేది ఏంటి? దాంట్లో అదేమైనా బ్రహ్మ పదార్థమా? కాదు కదా. నిధులు ఇవ్వడం, నిధులు కేటాయించడమే ఇంపార్టెంట్. అవును, ఆంజనేయ రెడ్డి గారు అనేది ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి కేంద్రం. ఇప్పుడు వాళ్ళకి క్యాబినెట్ కి ఇతర రాష్ట్రాల కంటే ఒక 10% వరకు నిధులు ఎక్కువ ఏ రాష్ట్రానికైనా ఇవ్వచ్చు. ఏది నీతి ఆయోగ్ నిర్ణయం ఉన్నా కూడా. మరి అది ఏం ఆలోచిస్తున్నారు, ఎంతవరకు ప్రపోజల్ పెట్టారు, ఏ విధంగా మరి ఇవ్వబోతారు రేపు అన్నది. రైట్. ఒకటి ఆంజనేయ రెడ్డి గారు, నిజంగా ఇంతకుముందు లక్ష్మణ్ గారు అన్నట్టు ఇప్పుడు గతంలో 2014తో మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే 24 చూసుకుంటే ఏపీలో బీజేపీ నిజంగా కూడా స్ట్రాంగ్ అయింది. ఈరోజు కూటమిలో ఉన్నారు, మంత్రులు ఉన్నారు, పార్టీ బలపడింది. సో ఇప్పుడు నెక్స్ట్ మీరు అధికారంలోకి రావాలంటే నిజంగా ఇంతకుముందు లక్ష్మణ్ గారు టార్గెట్ ఏంటంటే రాష్ట్రానికి నిధులు తెప్పించడంలో ఈవెన్ రాష్ట్ర నేతలకు కూడా కృషి ఉండాలి. ఒక్క చంద్రబాబు నాయుడు కాదు, మీరు రాష్ట్ర నేతలు కూడా కృషి ఉంటే అక్కడ మీరు ప్రెజర్ పెడితే రాష్ట్రానికి నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. రేపు మీరు కూడా అధికారం చేపట్టే అవకాశం ఉంటుంది. ప్రజల్లో కూడా ఒక నమ్మకం ఉంటుంది బీజేపీ. ఎందుకంటే మొన్నటి వరకు మనం చూసాం బీజేపీ రాష్ట్రానికి ఏమీ చేయలేదు. అప్పుడు రాజధాని అంశంలో కేవలం మట్టి తీసుకొచ్చి మోడీ ఏం చేశాడు, మట్టి ఇక్కడ ఇచ్చిపోయాడు, ఈ రకమైన కామెంట్స్ మనం విన్నాం కదా ప్రజల్లో. ఇప్పుడిప్పుడే బీజేపీ అయినా కూడా ఏపీలో వ్యతిరేకత పోయింది. సో ఈ లెవెల్లో మీరు ముందుకు వెళ్తారా, వెళ్ళే అవకాశం ఉంటుందా? రాజేష్ గారు, లక్ష్మణ్ గారు ఈ తప్పుడు ప్రచారం ఏదైతే ఉందో, కేంద్రం ఏమి నిధులు ఇవ్వలేదు, రాజధానికి ఇవ్వలేదు, పోలవరానికి ఇవ్వలేదు, మిగతా రాష్ట్ర అభివృద్ధికి ఇవ్వలేదని ఈ తప్పుడు ప్రచారాన్ని వారు నిష్పక్షపాతంగా ఖండించారు. ఇది కరెక్ట్ కాదని ఈ రాంగ్ ఇన్ఫర్మేషన్ అండ్ దిస్ మిస్ ఇన్ఫర్మేషన్ ఖండించారు. కాబట్టి వాటిలోకి నేను ఎడదలుచుకోలేను. నేనేమంటున్నా అంటే ఈరోజు మాకు రాష్ట్ర నాయకత్వము ఒక పటిష్టమైన బలమైన నాయకత్వం ఉంది. పురంధేశ్వరి గారి నాయకత్వంలో ఈ రోజు 8 శాసనసభ్యులు, మేము 80% స్ట్రైక్ రేట్ మాది. 10 సీట్లు ఇస్తే 8 మంది గెలిచాము. 80% స్ట్రైక్ రేట్. 7 గెలిచింది. కాదు 8 మంది. ఒక్క నిమిషం, నేను వస్తానులే. మీరు మీ ఉద్దేశం నాకు అర్థమైంది. నేను ఏం మాట ఎందుకు మీరు వ్యాఖ్య చేస్తున్నారు? భారతీయ జనతా పార్టీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి ప్లీజ్. 7 మీరు గెలిచింది, జనసేన గెలిచింది. ఒక నిమిషం, మీకు తెలియదంటే నేను మళ్ళీ మీకు పంపిస్తాను. ఎక్కడెక్కడ గెలిచాము కమలం గుర్తు పైన పంపిస్తాను, మీరు కొద్దిగా క్లారిఫై చేసుకోండి. ఒకటి. రెండవది నేనేమంటున్నా అంటే ఈరోజు కేంద్రానికి చాలా బాధ్యత ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో కేంద్రం నిధులు అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి గారు చెప్పారు, అమిత్ షా గారు చెప్పారు, మిగతా కేంద్ర నాయకత్వం చాలా స్పష్టంగా చెప్పింది. మేము ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాము, ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా మేము ఆదుకుంటున్నామని. ఈ మధ్యకాలం మనం చూసాము వివిధ రకాల రింగ్ రోడ్లు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. రింగ్ రోడ్స్ వస్తే కేవలం రోడ్లు రావడం కాదండి, చుట్టుపక్కల విలువలు పెరుగుతాయి, చిన్న చిన్న రైతుల భూముల విలువలు పెరుగుతాయి, లేదా చిన్న చిన్న ప్లాట్ల రైతుల విలువలు పెరుగుతాయి. కాబట్టి అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మనం చూసాము భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సుమారు 60,000 కోట్లతోటి దాని మీద చర్చలు జరుగుతున్నాయి. ఆ కమిటీ వచ్చి ముఖ్యమంత్రి గారిని కలిశారు, చాలా వివరంగా చర్చించడం జరిగింది. అందువల్ల పారిశ్రామికవేత్తలందరూ కూడా ఈ రోజు ఏర్పడ్డ ప్రభుత్వం పట్ల విశ్వాసం ఉంది కాబట్టి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. ఒక అనుభవం గల ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ఉన్నారు కాబట్టి, ఒక విజన్ ఉండే ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రభుత్వం ఎదురుండే ప్రభుత్వము కాబట్టి ఖచ్చితంగా పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు వస్తారు. నేనేమంటున్నట్టు మీరు పదే ప్రత్యేక హోదాల గురించి మీరు ప్రస్తావిస్తున్నారు. రాజేష్ గారు, మీరు అనేక రోజులుగా మీరు యాంకరింగ్ చేస్తున్నారు, జర్నలిజం లో ఉన్నారు. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు 3 సార్లు పెట్టుబడిదారుల సదస్సు విశాఖపట్నంలో జరిగాయి. 20 లక్షల కోట్లకు 30 లక్షల కోట్లకు ఎంయూఏలు చేశారు. తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా విశాఖపట్నంలో ఒక పెద్ద ఎత్తున పెట్టుబడిదారుల సదస్సు నిర్వహించి ఒక 30 లక్షల కోట్లకి ఎంయూఏలు చేశారు. ఎంత వచ్చాయి, ఎందుకు రాలేదు, ఆ చర్చలకు పోవడలేదు. కానీ ఏ రోజైనా ఆ మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేసే పారిశ్రామికవేత్తలు కానీ లేదా ఇంకెవరైనా కానీ ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఉంటేనే మేము పరిశ్రమలు పెడతామని ఎవరైనా చెప్పారా?
లక్ష్మణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ప్రత్యేక హోదా వల్ల పెద్ద వరగబట్టింది ఏం లేదు, అంతకంటే ఎక్కువ కేంద్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ఒక్కరు కూడా అడగలేదు. కానీ మనం పదే పదే ప్రత్యేక హోదాని మనం చేస్తూ ఉంటాం. అనేక సంవత్సరాలుగా ప్రత్యేక హోదా నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు ఉంది, కానీ వాటిని ఇప్పటికీ వెనకబడి రాష్ట్రాలను పరిగణిస్తున్నారు. ఒకటి నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత 32% నిధులను 42% పెంచిన తర్వాత రాష్ట్రాలకి ఆ 42% కాకుండా వివిధ రకాలుగా రోడ్లు కానీ ఇంకేదైనా కానీ రాష్ట్రాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఆల్మోస్ట్ 45% నిధులు వస్తున్నాయి రాష్ట్రాలకి. కాబట్టి ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సి ఉన్నది నీతి ఆయోగ్ చాలా స్పష్టంగా మనం ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని చెప్పారు. నేనేమంటున్నా అంటే ఈ రోజు రాష్ట్ర నాయకత్వము కేంద్ర నాయకత్వం పట్ల పారిశ్రామికవేత్తలు ఒకటి, రెండోది డబుల్ ఇంజిన్ సర్కార్, ఒక పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒక పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్, పర్ఫెక్ట్ కెమిస్ట్రీ. ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టి దూసుకుపోతుంది రాష్ట్రం అభివృద్ధులు అంటారు. 100% మీరు చూడండి, మనం మళ్ళా కలుసుకుంటాం, అనేక సందర్భాల్లో చర్చలు జరుగుతాం. ఈ రాష్ట్రము ఈ ఆంధ్రప్రదేశ్ లో అక్షర రూపంలోనే కాకుండా అనే కాకుండా ఆంధ్రప్రదేశ్ మన అభివృద్ధిలో కూడా మనం మొదటి స్థానంలో రాబోతున్నాం. ఎందుకంటే మనకి సహజ వనరులు ఉన్నాయి, మనకి 970 కిలోమీటర్ల సముద్ర ప్రాంతం, ఒక అద్భుతమైన అవకాశం మనకి మ్యారిటైమ్ డెవలప్మెంట్ చేసుకునే దానికి. కాబట్టి ఈ అవకాశాలన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకొని మన యొక్క అవకాశాలన్నింటినీ ఎక్స్ప్లోర్ చేసుకొని కేంద్ర ప్రభుత్వం ముందు ఒక మంచి పిక్చర్, ఒక అండర్స్టాండింగ్, ఒక అర్థం, ఒక మంచి వాతావరణంలో ఒక మంచి ప్రణాళిక కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ రాష్ట్రానికి ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది. ఎవరికి ఎటువంటి అనుమానం అవసరం లేదు. నెల రోజులకే ఆందోళన చెంది గందరగోళం పడిపోయి ప్రశ్నలు వేస్తున్నామని అంటున్నారు. ప్రశ్నలు ఏంటి? ప్రశ్నలో అర్థం ఉండాలా, ప్రశ్నలో శాస్త్రీయత ఉండాలా, ప్రశ్నలో సభ్యత ఉండాలా. తప్పుడు ఆరోపణలు చేయడం సమాచారం. శ్రీనివాసరెడ్డి గారు చూశారు కదా, డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చింది కాబట్టి రాష్ట్రం అభివృద్ధి వైపు దూసుకు వెళ్తుంది అనే విధంగా కామెంట్ చేశారు. మరి ఏంటి కేంద్రం ఆస్థ మీరు కూడా, ఎందుకంటే లాస్ట్ టైం మీరు కూడా అధికారంలో ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. సో ఏ రకంగా మీరు నిధులు తీసుకురావడంలో ఈ ప్రయత్నం చేశారో లేదో తెలియదు. మరి చేశామని మీరు చెప్తున్నారు కానీ రాలేదు సరైన అంటున్నారు. మరి ఏంది, మీరు నమ్ముతున్నారా ఈసారి ఖచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చింది, మేము అభివృద్ధి చేస్తాము, ఆ వైపుగా రాష్ట్రం పరిగెత్తుతుంది అనే విధంగా మాట్లాడారు ఆంజనేయ రెడ్డి గారు? రాజేష్ గారు, ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది రాష్ట్ర ప్రజలకు కొత్త కాదు. ఇది పాత సీసాలో కొత్త సారా తప్ప, అదే కొత్త సీసాలో పాత సారా తప్ప ఒకసారి అనుభవం ఉంది. 2014 నుంచి 19 వరకు ఈ 3 పార్టీలే ఉన్నాయి. ఆ 3 పార్టీలు కలిసే ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చినాయి. ఈ అనుభవం అప్పుడు ఏమాత్రం నిధులు తెచ్చారో, అప్పుడు మళ్ళీ మధ్యలో వెళ్ళిపోయి ధర్మ పోరాటాలు ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆ ముగ్గురికే తెలియాలి. ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు. తర్వాత 106 రోజు, అది 36 రోజులకే విమర్శిస్తున్నారు, నెల 6 రోజులకే విమర్శిస్తున్నారు. మేము విమర్శించదలుచుకోలేదండి. 6 నెలల దాకా మేమేం మాట్లాడదలుచుకోలే. కానీ శ్వేతపత్రాల పేరుతోటి మింగలేక మంగళవారం కబుర్లు చెప్తా ఉంటే మేము స్పందించాల్సి వస్తాం. ఇక్కడ మేము చేసింది ఏంటి? మీరు చేసిన తప్పు చూపిస్తుంటే మీకు మింగిలు పడట్లేదా ఏంటి? మింగులు పడటం కాదు సార్, ఆడలేక మధ్యలో ఓడు అంటారు. దీన్ని ఆడలేక మధ్యలో ఓడు. ఇవన్నీ 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు. రేపు లేదండి, రేపు మీరే ప్రశ్నిస్తారు కదా, ఏమైంది మీరు వచ్చారు అధికారంలోకి వచ్చారు, ఈ హామీ ఏమైంది అనేది. సో అన్నప్పుడు ప్రజలకైతే తెలియాలి కదా మీరు ఉన్న 5 ఏళ్ళు ఏం చేశారనేది ఆయన ముఖ్యమంత్రి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికే ప్రజలు తెలుసుకుంటున్నారు, ప్రజలకు అర్థమవుతా ఉంది. ప్రజలకు ఏ రకంగా గ్రామాలు డెవలప్ అయినాయి, ఏ రకంగా ఉన్నది అనేది ప్రజలకు వాస్తవ పరిస్థితులు అర్థమవుతా ఉంది. నేనేమంటానంటే మేమేదో చేశామని చెప్పేసి అంటా ఉన్నారే. ఇటీవల చంద్రబాబు నాయుడు గారు MTZకి వెళ్ళారు. ఏది? విశాఖపట్నంలో మెడికల్ టెక్ జోన్ కి వెళ్ళారు సార్. వెళ్ళి నేను 2016లో అక్కడ భూమిని ఇచ్చాను, 2018లో నా చేతుల మీదుగానే నేను ప్రారంభించానని చెప్పారు. ఆ CEO అయినటువంటి ధీరేంద్ర గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మీరు భూములు ఇచ్చారు సార్, మీరు భూమి ఇచ్చారు, మీ చేతుల మీదుగానే మేము ప్రారంభం చేశాము. తర్వాత మీరు ప్రారంభం చేసిన రోజు కేవలం 4 కంపెనీలు ఉండేవి. ఆ తర్వాత ఈ రోజున మన కంపెనీల సంఖ్య 165 అని చెప్పారండి.
అంటే 165 కంపెనీలకి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్వాగతించినట్ట అడ్డుకున్నట్ట? ఈ దుష్ప్రచారం ఎంత దుర్మార్గ ప్రచారం అనేది వీరేంద్ర గారు ఒక్క ముక్కలో తేల్చేశారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి సహాయ సహకారాలు అందివ్వబట్టే 165 కంపెనీలకు పెరిగాం మనం 4 కంపెనీల నుంచి అని చెప్పేసి చెప్పారు కదా. అదేవిధంగా గనులు కొల్లగొట్టాం, ఇసుక కూడా గనుల కింద వస్తుందండి. ఇసుక కానీ గనులు కానీ వాళ్ళ హయాంలో కేవలం 14% ఉండేది ఆదాయం. లక్ష్మణ్ గారికి బాగా తెలుసు. ఈ రోజున 38.5% తీసుకొచ్చిందండి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. దేశంలోనే నెంబర్ 1 గనుల శాఖలో ఆదాయం. ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మారిస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు దోచుకున్నారు అనేటటువంటి మాట ఏంటండి? ఎంత దుర్మార్గమైనటువంటి మాటలండి ఇవి. మీరు ఇసుకది మీరు చేసిన కాదండి శ్రీనివాస్ రెడ్డి గారు, అంటే మేము ఇసుక నుంచి ఈ రకమైన సంపద సృష్టించామని మీరు అంటున్నారు, కానీ సామాన్యుడికి కనీసం ఇసుక దొరికిన పరిస్థితి ఉండేనా మీ ఆయనలో? కనీసం వాడి ఇంట్లో ఒక చిన్న పూరి గుడిసి ఒక ట్రాక్టర్ ఇసుక తీసుకునే పరిస్థితి ఉండేనా? ఎంత కట్టాల్సి వచ్చేది మరి? ఇదా సార్ ఒక్క నెల రోజులకే రాద్ధాంతం చేశారు. మేము అది సక్రమంగా రెగ్యులరైజ్ అయిన తర్వాత టన్ను ఇసుక 375 రూపాయలు ప్రభుత్వ రేటు, తర్వాత 475 అయింది. నేను కాదంట్లా, 375 ప్రభుత్వ రేటు. ఎక్కడ ఇసుక మాఫియా ఏ రకంగా చేశారని చూశారు కదా. రూపాయలకి మేము ఇవ్వగలిగాం టన్ను. ఈ రోజున ఉచిత ఇసుక పేరుతోటి 1300 రూపాయలు మినిమం. ఎక్కడైనా లెక్క వేసుకోండి మీరు. ఆంజనేయ రెడ్డి గారు క్వశ్చన్ ఇస్తున్నట్టున్నారు. ఆంజనేయ రెడ్డి గారు సమయం లేదు, రేట్ ఎక్కడి నుంచి పెడతారండి? ఒక నిమిషం. ఆంజనేయ రెడ్డి గారు ఆంజనేయ రెడ్డి గారు అడుగుతున్నారు. స్టాక్ యార్డుల్లో 49 శ్రీనివాస్ చౌదరి గారు మీకే ఇస్తాను ప్లీజ్. ఉండబట్టి నిజాయితీతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇసుకను అక్కడ ఎవరికి నారాదత్తం చేయకుండా ప్రజల కోసం ఉంచబట్టి ఇచ్చారు సార్. ఓకే శ్రీనివాస్ చౌదరి గారు ప్లీజ్ ఒక్క నిమిషం. అదేవిధంగా పోలవరం ఒక్క నిమిషం చెప్పి రాజేష్ గారు, చౌదరి గారు మీరే మాట్లాడుతున్నారు. రాజేష్ గారు ఒక్క మాట అండి. ఒక్క నిమిషం ఇస్తాను. పోలవరం విషయంలో వీళ్ళు కంకర బదులు మట్టి పెళ్లలు, సిమెంట్ బదులు బూడిద వేసి రైట్ మరి వాళ్ళ డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయిందేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినటువంటి స్పిల్వే చెక్కు చెదరలేదని ఇటీవల నిపుణులు వచ్చి, అంతర్జాతీయ నిపుణులు వచ్చి సర్టిఫికేట్ ఇచ్చారు. చెప్పండి శ్రీనివాస్ చౌదరి గారు ప్లీజ్ చెప్పండి. శ్రీనివాస్ చౌదరి గారు సమయం లేదు. శ్రీనివాస్ చౌదరి గారు ఒక నిమిషం అండి. వేశారా శ్రీనివాస్ చౌదరి గారు ఒక నిమిషం ప్లీజ్. ప్రారంభం దాకా కూడా ఉండదా? ఒక్క నిమిషం ప్లీజ్. ఈ రోజు చెక్కు చెదరలా. మీరు కట్టిన డయాఫ్రామ్ వాళ్ళు కనీసం ప్రారంభం దాకా శ్రీనివాస్ రెడ్డి గారు ఒక నిమిషం ప్లీజ్. ఒక్క నిమిషం ఉండండి. మీరు శ్రీనివాస్ రెడ్డి గారు ప్రయాణితనం ఎక్కడన్నా ఉందా? ఏమండి ఎక్కడన్నా ఉందా? నేను అడిగిన సమాధానం చెప్పండి. డయాఫ్రామ్ వాళ్ళు కట్టడం ఏంటి? పోలవరం అంటే ఏంటి? ఆర్టీసీ బస్సులో శ్రీనివాస్ రెడ్డి గారు ఒక నిమిషం అండి ప్లీజ్. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక నిమిషం అండి ప్లీజ్. కనపడట్లేదా కళ్ళు? పెట్టుబడులు వచ్చింది, పెట్టుబడులు వచ్చింది. మా హయాంలో వచ్చిన పెట్టుబడులు ఏమాత్రం రాలా మీకు? అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డుకి 4,700 కోట్లు ఇచ్చారు. 20,000 కోట్లు ఇన్నర్ రింగ్ రోడ్డుకి అమరావతికి ఇచ్చారు. దాదాపు 94,000 కోట్ల రూపాయలు కేంద్రం అప్పుడు శాంక్షన్ చేసి పంపిస్తే కనపడలేదా? అభివృద్ధి కనపడలేదా? రాష్ట్రం పనిచేస్తుంది కనపడట్లేదా? 70,000 కోట్లు అనగానే సరిగా సార్ పన్నులు. ఒక్క నిమిషం అండి శ్రీనివాస్ రెడ్డి గారు. ఉద్యోగాలు ఇవ్వడం మీరు 2018లో డిఎస్సీ పెట్టారు. ఉద్యోగాలు ఇవ్వడం మీరు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఉద్యోగాలు. నిన్నెవరో వచ్చి 70,000 ఒక్క నిమిషం అండి శ్రీనివాస్ రెడ్డి గారు. మీరు రాష్ట్రాన్ని ఏ విధంగా ధ్వంసం చేశారు, దోచుకున్నారు, పంచుకున్నారు చెప్పడానికి చెప్తున్నాము. ప్రజల ఆస్తిని కక్కిస్తాము. దొంగల్లాగా రాష్ట్రాన్ని ఊరూరు పంచుకొని తినేశారు. లక్ష్మణ్ గారు ఒక నిమిషం ప్లీజ్. రాష్ట్రాల్లో దొంగతనం చేసిన దాని నుండి ఇసుక భారీగా వేల కోట్ల రూపాయలు సంపాదించింది. మీరు జేపీ ఇన్ఫ్రా ఎవరిదే, ప్రస్తుత ఇన్ఫ్రా ఎవరిదే? మీ బినామీ కంపెనీలు దొంగతనంగా దుర్మార్గంగా వేల లక్షల కోట్ల రూపాయలు కూడబెట్టుకున్నారు. అవన్నీ కూడా బయటకు వస్తాయి. అవన్నీ తీయండి, అవన్నీ మీరు వెలుగు తీయండి. ప్రభుత్వానికి రాలేదు, ప్రభుత్వానికి ఏ డబ్బు కూడా రాలేదు. ఈ రోజు ఫ్రీ ఇసుక ఇస్తా ఉంటే
బిల్డింగ్ కార్మికులు కానీ రియల్ ఎస్టేట్ కానీ సర్వనాశనం అయిపోయింది లేకుండా మీరు చేసిన వల్ల. మీరు ఫ్రీ ఇసుక వల్ల మళ్ళీ మా నల్లబాటు అని చూపిస్తా ఎన్ని బిల్డింగ్లు కట్టింది, 5 ఏళ్లలో ఎన్ని అపార్ట్మెంట్లు కట్టింది చూపిస్తారండి. ఒక్క నిమిషం ప్లీజ్. లక్ష్మణ్ శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ చౌదరి గారు చెప్పబాకండి. వంటి బిల్డింగ్స్ కట్టారు మా నల్లబాటు అపార్ట్మెంట్స్, ఎన్ని అపార్ట్మెంట్స్ కట్టారు 5 ఏళ్లలో చూపిస్తారు. ఒకప్పుడు పల్లెటూరు వాతావరణం ఉండేది, ఇక్కడ బ్రహ్మాండంగా నగర వాతావరణంతో శోభిల్లుతా ఉంది. సొక్కా పెట్టుకోండి, ఇవన్నీ మాటలు చెప్పడానికి బాగుంటాయి. 5 ఏళ్ళు మీరు గుడి కూడా పనులు అవుతారు చెప్పండి. మీరు 5 ఏళ్ళు చేయలేదా? ఎందుకు చేయలేదు మీరు చెప్పండి. 5 ఏళ్ళు చేస్తుంటే బాగా సార్ వాళ్ళు చేయలేదు, మీకు ఇచ్చారు. ఒక్క నిమిషం ప్లీజ్, సమయం లేదు. శ్రీనివాస్ చౌదరి గారు అర్థం కాలేదు. ఒక్క నిమిషం. కొన్ని ఎప్పటికీ చేయండి, దిగుబడులు చేయండి, కానీ పూర్తిగా మీరు తినేసి పెద్ద పెద్ద బంగాళాలు కట్టుకొని విశాఖపట్నం దోచేసి రాష్ట్ర వ్యాప్తంగా గనులు మొత్తం పూర్తి మింగేసిన మీకు మాటలు ఎందుకండి? ఇప్పుడు మీరు విచారణ చేపించి మీరు బయట పెట్టండి. మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా, మీరు బయట పెట్టండి. ఏముంది లక్ష్మణ్ గారు ఒకటి పాయింట్ సమయం ఇప్పుడు శాంతిపత్రాలు ఇచ్చి ఎందుకు మిమ్మల్ని అరెస్ట్ చేసుకుంటారు? అయ్యో అన్ని ఏం చేసిన అక్రమం చేశారు అంటారు. అదే పూర్తి వాళ్ళు చెప్పి ప్రజలకు అయ్యా ఈ మీద దోచుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అల్లిగోపాల దోషేసారు చెప్పిన తర్వాత అరెస్ట్ చేయడం కదా. వాళ్ళ కారణం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు బాబు గారు దొంగతనం అరెస్ట్ చేయం కదా మేము. అయ్యా పలానా మంత్రి ఇంత డబ్బులు తినేసిన ప్రజల ఆస్తి మళ్ళీ నా అధికారి ఈ విధంగా దోషేసి చెప్పి క్లియర్ గా సందర్భాలు మెన్షన్ చేస్తున్నాం. రికవరీ ఏం చేయాలో రికవరీ చూసుకుంటారు. ఎవరిని చెప్తున్నాం రాష్ట్రానికి ఈ డబ్బులు వచ్చింటే ఈ రోజు మా పరిస్థితి ఈ విధంగా ఉండేది కాదు కదా, ఇంకా డబ్బులు డెవలప్ అయ్యేది కదా. పక్క రాష్ట్రం ఇస్తాను ఆంజనేయ రెడ్డి గారు ఇస్తాను ప్లీజ్ ఇస్తాను. రైట్ ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్ లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్ళాలి. చెప్పండి రాజేష్, చెప్పండి. ఎంత దుర్మార్గము గనుల్లో జరిగిందో, ఇసుక ఎంత దుర్మార్గంగా ఇతర రాష్ట్రాలకు అమ్ముకున్నారో చాలా సాక్ష్యాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఒక్క ఉదాహరణ చెప్తున్నాను. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకాలో కొండలు ఇసుక దూరం ఉంటే కలెక్టర్ గారిని సీజ్ చేశారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు ఏ విధంగా గత ప్రభుత్వం దుర్మార్గం చేసిందో మనకు అర్థమవుతుంది. ఈ ఒక్క ఉదాహరణ చాలు పనులు ఏ విధంగా దోచుకున్నారో మనకు అర్థమవుతుంది. ఈ ఒక్క ఉదాహరణ చాలు రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు ఇసుక పేరుతో ఎంత దుర్మార్గంగా చేశారు. ఒక్క నెల మాత్రం కన్ఫ్యూజన్ ఉందంట. 2 సంవత్సరాల పాటు అసలు ఇసుక విషయంలో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారండి. ఇసుక విధానాలు ఎన్నిసార్లు మార్చారు వాళ్ళు. అబద్ధాలు చెప్తూ ఉంటే జరిగినప్పుడు ఒకటి లక్ష్మణ్ గారు డిపార్ట్మెంట్ లో ఒక నిమిషం ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉన్నటువంటి లక్ష్మణ్ గారు ఒక్క పాయింట్. చంద్రబాబు నాయుడు గారికి 100 కోట్ల రూపాయలు పెనాల్టీ వేశారు సార్. ఒకటి ప్లీజ్ ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు ఒక పాయింట్ ప్లీజ్ ఒక్క నిమిషం. జిఎన్టీ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఎన్జిటి వాళ్ళు 100 కోట్ల పెనాల్టీ వేశారు. పర్లేదు. ఒకటి లక్ష్మణ్ గారు ఒక పాయింట్ చెప్పండి. ఒక నిమిషం ప్లీజ్ ఒక నిమిషం. శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు మాట్లాడారు. నెక్స్ట్ వేరే గెస్ట్ దగ్గరికి వెళ్ళాలి. మీరు మధ్యలో ఇంటరప్ట్ అవ్వకండి. ఒకటి సమయం శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతున్నా సార్ అదే అంటున్నా, మీరు మధ్యలో ఇంటరప్ట్ ఒకటి లక్ష్మణ్ గారు ఒక పాయింట్ చెప్పండి ఫైనల్ గా. ఇంతకుముందు అంజనేయ రెడ్డి గారు ఏమంటారంటే ఎందుకు అభివృద్ధి జరగదు, ఇప్పుడు ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కారు కావాలనేది నిన్న డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చింది, సో ఆ రకంగా అభివృద్ధి జరుగుతుంది అనేది అంజనేయ రెడ్డి గారు చెప్తే, శ్రీనివాస్ రెడ్డి గారు అంటారు ఇది ఇప్పుడు కొత్త కాదు కదా, 2014లో కూడా ఉన్నారు కదా వాళ్ళు, డబుల్ ఇంజిన్ సర్కారే కదా, అప్పుడు చేయని అభివృద్ధి ఇప్పుడు ఎట్లా జరుగుతుంది అనేది. ఇందులో ఏమైనా ఉందా, కొంచెం డిఫరెన్స్ ఏమైనా ఉందా అప్పటికిప్పటికి? ఫైనల్గా ప్లీజ్. మ్యూట్లో ఉన్నారండి. నేను ఒకటే పాయింట్ చెప్తున్నాను. అప్పుడు కూడా అభివృద్ధికి కేంద్రం సహకరించి నిధులు ఇచ్చింది, కాకపోతే దాన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేయకపోవడము, తర్వాత తను పొత్తు వద్దనుకొని తను సైలెంట్ గా ఉండకుండా కేంద్రం యొక్క నాయకులను తీవ్రంగా విమర్శలు చేయటము, ఢిల్లీలో పోయి ధర్నా చేయటము, ఇవన్నీ చేస్తూ ఉంటే ఏ కేంద్ర ప్రభుత్వం ఎందుకు సహకరిస్తుంది? అనవసరంగా బురద వెళ్తుంటే అప్పుడు జరిగిపోయింది ఇది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అనేక అంశాల్లో కేంద్రం సహకరించిందే లేదా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించింది కదా, ఆయన కొన్ని చేయలేకపోయాడు. ఇప్పుడు ప్రభుత్వంలో మళ్ళీ అటు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కార్ విషయంలో కేంద్రము నిధుల విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ ఏవైనా అనుమతులు ఇచ్చే విషయంలో ఆలస్యం అయితే కానీ అవన్నీ కూడా సత్వరం చేయడానికి ఆదేశాలు ఉన్నాయి, నో డౌట్.
మనకి ఔటర్ రింగ్ రోడ్లు కానీ అమరావతి చుట్టూ ఉన్నటువంటి అవన్నీ కూడా నేను గడ్కరీ కూడా వచ్చాడు, సమీక్ష చేశాడు. అవును. అభివృద్ధి అనేది ఎప్పుడు పరుగులు తీస్తుంది? కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యకలాపాలు కూడా విస్తరిస్తే ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధి మనకు కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం సంబంధించిన 134 సంస్థలు ఇక భవనాలు కట్టాలి ఇక్కడ, వాటికి నిధులు ఇవ్వాలి. ఇంతకుముందు ప్రభుత్వాలు పట్టించుకోలేదు, ఇప్పుడు కేంద్రం సిద్ధంగా ఉంది. ఒకటంటే దీంట్లో పొలిటికల్ ఇష్యూ కూడా నేను చెప్పదలుచుకున్నా. బీజేపీ టార్గెట్ 2029లో పెట్టుకున్నప్పుడు బీజేపీ ఎక్కువ బాధ్యతగా వ్యవహరిస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కంటే మాది బాధ్యత ఎక్కువ అభివృద్ధిలో తీసుకోవడానికి. ఎందుకు? రాష్ట్రాన్ని విడగొట్టిన బీజేపీ మీద, కాంగ్రెస్ మీద ఉన్న కోపం పోవాలి అంటే కేంద్రంలోని బీజేపీ నాయకత్వము ఖచ్చితంగా ఆ యొక్క మనసులోని మాట ఎవరికైతే ప్రజల్లో ఉందో దాన్ని తొలగింప చేయాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఆదుకోవాలి. అవును, కరెక్టే. ఇంకా ఆదుకోకపోతే బీజేపీ పుట్టగతులు ఉండవు రాబోయే ఎన్నికల్లో. ఇప్పుడు తెలుగుదేశం అండతో గెలిచారు తప్ప బీజేపీ సొంతంగా గెలవలేదు. అవును. కానీ రేపు పొద్దున సొంతంగా గెలవాలి అనుకున్నప్పుడు ఏదైనా 5 సంవత్సరాల్లో చేసి చూపిస్తే కదా జనాలు ఓట్లేస్తారు. కరెక్టే. చూద్దాం ఏం జరగబోతుందో లక్ష్మణ్ గారు. చూద్దాం మరి ఎట్లా ఉంటుంది ఏంటి అనేది రాబోయే రోజులు. థ్యాంక్ యూ అండి లక్ష్మణ్ గారు, ఆంజనేయ రెడ్డి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, శ్రీనివాస్ చౌదరి గారికి చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. చూసాం కదా మొత్తానికి రాష్ట్రంలోని ఇప్పటికే మనం చూసాం 4 శ్వేతపత్రాలు విడుదల చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ రాష్ట్ర పరిస్థితులపై ప్రజలకు ఎప్పటికప్పుడు వివరించే ప్రయత్నం చేశారు. మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది, మరి కేంద్రం నుంచి ఏ రకంగా నిధులు వస్తున్నాయి, మరి ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చింది కాబట్టి మరి ఏ రకంగా అభివృద్ధి వైపు ఏపీ దూసుకుపోతుంది ఏంటి అనేది రాబోయే రోజుల్లో చూద్దాం. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాండి 6 టీవీ, సామాన్యుడి ఆరోపణ.